అండి, నమస్తే అండి. ఈరోజు నేను వంకాయలు, పల్లీలు, టమాటా పచ్చడి చేయబోతున్నాను అన్నమాట. పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇంకొంచెం పల్లీలు వేస్తున్నాను. పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. 3 టమాటాలు, ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు. నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కానీ రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, 20 ఎండుమిరపకాయలు అనమాట. అలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు, మొత్తం తెలుపుతారు. ఓకే అయిపోయింది. పోపలాగా మిక్సీ వేసేసుకోవచ్చు. రోలు ఉంటే చక్క రోడ్లో దంచుకుంటే వేడి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది. వంకాయలు ఇలాగా వేస్తాం. పావు కేజీ వంకాయలకు 3 టమాటాలు వేసాను అనమాట. వేసుకొచ్చి మళ్ళీ 5 టమాటాలు వేసుకొచ్చి నేనైతే 3 టమాటాలు వేస్తాను. అలాగే ఉప్పు వేస్తాను. చింతపండు, ఇలా మగ్గిన తర్వాత టమాటా వేసేయండి. వంకాయల్లోనే టమాటా కూడా మగ్గాలండి. ఇవి ఈ మిక్సీ గిన్నెలో వేసేస్తాను. ఈ లోపల ఈ మగ్గేటప్పటికి మిక్సీ కొట్టేసుకోవచ్చు. పోపు మిక్సీ కొట్టుకోవాలి. 1 కేజీ టమాటాకి పావు కేజీ, 1/2 కేజీ వంకాయలకి పావు కేజీ టమాటా ఉంటుంది. అలాగే పిడుకుడు కొత్తిమీర, అలా పచ్చడి చాలా బాగుంటుంది. ఈ 2 మగ్గిపోయినప్పటికీ ఇవి మిక్సీ కొట్టి
పోపు మిక్సీ కొట్టేసాము అది ఉండేలాగా. ఈ వంకాయ టమాటా అయిపోయింది అనమాట. ఇది ఇలా మిక్సీ కొట్టేసి చిన్నది అలా రౌండ్ వేసేస్తే సరిపోతుంది. ఎక్కువ కాకుండా పేస్ట్లా కాకుండా. మనకి టిఫిన్లోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. పచ్చడి అయిపోయింది. ఇందులో ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట. చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని, ఉల్లిపాయలో ఒక 3 ఉల్లిపాయలు తీసాను, మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేస్తాను. అలాగే నేను ముందు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, పోపు పెట్టి కరివేపాకు పోపు పెట్టి పక్కన పెట్టుకున్నాను. పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. పచ్చి వేస్తాను. వాటర్ ఎక్కినట్టు ఇది వాటర్ వేయకుండా, ఇంకా వంకాయ కూడా దీనికి ఉంటుంది కదా, వాటర్ వేయక్కర్లేదు. ఉల్లిపాయ ఇష్టపడినోడు ఉల్లిపాయ వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. 1-2 గంట అలా ఉంచితే ఉల్లిపాయ దీంట్లోనే ఊరుతుంది, చాలా బాగుంటుంది. మనకి రైస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. రైస్లో వేసుకోవచ్చు, అలాంటి టిఫిన్లో కూడా. గాను నూనె వేసుకుందంటే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు నూనె వేస్తున్నాను అనమాట. ఒక స్పూను, ముందు 3 స్పూన్లు వేసాను ఇవన్నీ మాకు పెట్టడానికి. పల్లీలు నూనె వేసాను. ఆ గాను నూనె వేసుకోవచ్చు, పల్లీలు నూనె వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలతో కూడా చేసుకొచ్చి చాలా బాగుంటుంది. చూడండి, స్పైసీ స్పైసీ. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. టమాటా, వంకాయ, పల్లీలు పచ్చడి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కలుపుకోండి, చాలా బాగుంటుంది. అండి తొందరగా చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.